నాకు తెలియక అడుగుతాను. నేనే రోజు నేనే మంత్రిలాగా ఆవిడే అవసరం అంటది, ఆవిడే పని మనిషి అంటది. ఏటో నాకు అర్థం కావడం. అమ్మో దొరికిపోయేలా ఉన్నామే. నేను మీకు మేడంనే గాని ఇంట్లో ఉన్నప్పుడు కాదు. ప్రొఫెషనల్ ఎథిక్స్. రాజు లక్షణాలు ఎలాగూ లేవు కాబట్టి రాజు అని అయినా పిలుచుకుందామని. సర్లే. రాజు ఇంక నా వల్ల కాదు. కాదంటే ఎట్టా చెప్పు, ఇంటి పని ఎట్టా ఇద్ది? అవును, మనం 10,000 ఇచ్చి పెట్టుకున్న రిచ్ పని మనిషి ఉంది కదా, ఆవిడ పని మనిషో పని చేయించుకునే మనిషో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలియక అడుగుతాను. నేనే రోజు నేనే మంత్రిలాగా ఆవిడే అవసరం అంటది, ఆవిడే పని మనిషి అంటది. ఏటో నాకు అర్థం కావడం. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, పుట్టే ప్రతి ఓడు సంజయ్, సత్తాడో. ఎవరా వసంత కోకిల? కలకాలం కాకులు. ఓ మేడం మీరా? రండి రండి రండి, మీకు మెదడు చూస్తాను. కూర్చోండి. రండి మేడం, కూర్చోండి మేడం. ఓ నిన్న మనం చేసిన పర్ఫార్మెన్స్ వర్కౌట్ అయిందన్నమాట. మేడం ఏం ఆలోచిస్తున్నారు మేడం? మిమ్మల్ని మేడం, వచ్చి కూర్చోండి. అయ్యగారు చిచి, నువ్వు మారవచారు. వాళ్ళు మేడం అంటున్నా కూడా నువ్వు మెయిడ్ లాగా బిహేవ్ చేస్తున్నావు. మ్యాడ్ ఫెలో. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? కొంపతీసి మేడం కాదు మేడేనా? అమ్మో దొరికిపోయేలా ఉన్నామే. నేను మీకు మేడంనే గాని ఇంట్లో ఉన్నప్పుడు కాదు. ప్రొఫెషనల్ ఎథిక్స్. నేను మిమ్మల్ని ఇంట్లో ఉన్నప్పుడు మేడం సార్ అని పిలుస్తాను, మీరు నన్ను చారు అని పిలవండి. ఓకేనా? ఇలా నవ్వుతూ ఉంటే ఇంట్లో పనులు ఆగిపోతాయి కదా. కరెక్టే. ఏటికంటూ ఇదేంటి ఇలా చేశాడు? అదేంటి అలా తిట్టేశావు? పని మనిషి అన్నది కదా, ఆ మాత్రం ఉండాలి. అయినా ఇంటి ఓనర్ మీద రివెంజ్ చేసుకునే అవకాశం ఎంతమందికి ఉంటుంది చెప్పు? ఆ లక్కీ ఛాన్స్ మనకొచ్చింది. పద చెప్తా. చా, వీళ్ళేంటి నా మీద పంచులేస్తున్నారు? వంట చేయాలా? చెప్తా. చారు అంటే ఏంటో చూపిస్తా వీళ్ళకి. ఇదిగోండి రాజుగారు, వంట చేయమని కమాండ్లు అయితే సరిపోదు, కూరగాయలు కూడా తీసుకురావాలి. ఏంటి ఇంట్లో కూరగాయలు లేవా? దానికేముంది, బయటికి వెళ్ళి తెచ్చి. హలో సార్, నేను ఎందుకు పోతా? నేను ఇంట్లో ఉన్నప్పుడే పని మనిషిని, బయట ఓనర్ని. ఓనర్లు కూరగాయలు తేరు. అబ్బో, తొందరగా తెస్తే వంట చేస్తా. లేకపోతే నా డ్యూటీ టైం అయిపోద్ది, మీ లంచ్ టైం అయిపోద్ది. ఏం తినకపోతే మీ కడుపు మాడిపోద్ది. రాజు ఒక్క నిమిషం. ఇదిగో తీసుకో. చా, ఇంత తొందరగా తెచ్చాడేంటి? అమ్మగారు అంట్లు తోమాలి. వెలిసంజా అంట్లు తోమాలట. నేను తోమలా? మీరేం తోమక్కర్లే, నేనే తోముతా. ఓహో, తోమడానికి అంట్లు లేవా? సార్, మీకు రాజు అని పేరు ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు పెట్టారు? రాజు లక్షణాలు ఎలాగూ లేవు కాబట్టి రాజు అని అయినా పిలుచుకుందామని. సర్లే, ఎంతకీ ఎందుకు వచ్చావు చెప్పు. అంట్లు తోమడానికి సబ్బు, లిక్విడ్, స్క్రబ్బరు, సర్ఫ్. ఆపే, నీకేమేమి కావాలి అవన్నీ ఒకేసారి లిస్ట్ చెప్పు. అబ్బో, రాజుగారు బ్రెయిన్ యూజ్ చేస్తున్నారంటే ఇంతకంటే బెటర్ ప్లాన్ వేయాలి. ఓకే సార్, వాట్సాప్ చేసినా చూసుకోండి. అవునా? ఇదేటిది? 1 నెల సంవత్సరానికి సంబంధించినవా? మీరు కాపురానికి కొత్త కదా సార్? అవును. ఎలా చెప్పావు? అర్థమవుతుంది. వెళ్ళి తొందర తీసుకురండి సార్. వెళ్ళొస్తానా? ఇదిగా. అమ్మగారు, అంతా అత్తయ్య చేసిందని సీరియల్ ఉంది కదా, అది పెట్టండి చూద్దాం. అమ్మా, ఏంటి నప్పుడే వచ్చిండు? నువ్వు అడిగిన సామాన్లు తీసుకొచ్చాను, వెళ్ళి పని చేసుకోపో. సారు, లిస్ట్ ఇచ్చిన తీసి కదా సరుకులు పోయాడు. సర్లేండి సార్. అమ్మగారు కొంచెం మోయచ్చుగా. ఏంటి? అదే హెల్ప్ ప్లీజ్. సర్లే పద. థ్యాంక్స్.
రాజు ఆ, ఈ పని మనిషి కొంచెం ఓవర్ చేస్తున్నట్లేదు. నాకు అదే అనిపిస్తుంది, చాలా ఎక్కువ పని చేస్తూ ఉంది కదా. నీ మొప్ప పని కాదు, ఓవర్ యాక్షన్ చేస్తుంది. అవును, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఈ ఓవర్ యాక్షన్ ఎలా అయినా కట్ చేయాలి. ఆ, ఎలా? ఆ. ఆ. అమ్మగారు, నా పని అయిపోయింది, నేను వెళ్తున్నా, రేపు వస్తా. చారు జాగ్రత్త. సరే అమ్మగారు. దేనికి జాగ్రత్త? ఈరోజు పని అయిపోయింది. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇదేంటి ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే ఫోన్ చేస్తున్నారు? హలో హలో మేడం. మేడమా? అదేంటి మేడం అంటున్నాడు? ఇల్లు దాటాక ఓనర్ అనుకున్నాం కదా, ఇది ఎలా మర్చిపోయాను? చెప్పండి రాజుగారు. అదే ఇంట్లో ఫ్యాన్ పని చేయట్లేదండి. ఫ్యాన్ పని చేయట్లేదా? అయితే నాకేది చెప్తున్నారు? అది ఇంట్లో ఏం పని చేయకపోయినా ఓనర్కే కదండి అడగాలి. అవునా? అవును కదా మరి. అంటే మంచి ఎలక్ట్రీషియన్ పంపించండి. ఎలక్ట్రీషియన్ని నేను పంపించాలా? అవును మేడం. సరే సరే. కొంచెం వేగం పంపించండి. అమ్మో, ఓనర్లంటే ఇన్ని పనులు చేయాలా? మన ఇంటి ఓనర్లకు చెప్దాం, వాళ్ళు చూసుకుంటారులే. The subscriber is currently switched off. ఇదేంటి కలవట్లేదు? ఇప్పుడు ఎలక్ట్రీషియన్ పిలవకపోతే నన్ను ఓనర్ అని నమ్మరేమో. ఇప్పుడు ఎలా? పక్కింట్లోనే రేవతి పని చేస్తుంది కదా, దానికి ఫోన్ చేద్దాం. హలో రేవతి, నీ దగ్గర ఎవరైనా తెలిసిన ఎలక్ట్రీషియన్ నెంబర్ ఉంటే పంపవా? థ్యాంక్స్. బాయ్. హలో మాస్టరు, నువ్వేనా ఎలక్ట్రీషియన్? అవును మేడం. అదే ఇల్లు ఎవరు పంపించారని అడిగితే ఓనర్ పంపించిందని చెప్పు, సరేనా? సరే మేడం. పనైందా? అయిపోయింది మేడం. మంచిదమ్మా. హలో, బిల్లు 550 అయింది. అదేంటి? సర్వీస్ ఛార్జ్. దే పెయిడ్ నో. నో. లిమిట్. హలో మేడం. రాజుగారు, హియర్ దిస్ ఫెలో ఈజ్ ఆస్కింగ్ మీ మనీ. యు ఆర్ ద ఓనర్, దట్స్ వై హి ఈజ్ ఆస్కింగ్. ఇదిగో ఎలక్ట్రీషియన్ అబ్బాయి, ప్రతిసారి ఓనర్లే ఇస్తారా డబ్బులు? అవును మేడం. 400 ఇస్తే తీసుకోవచ్చుగా. ఓనర్లు బేరాలు ఆడరమ్మా. ఎందుకు ఆర్డర్ ఆడతారు? అయితే నువ్వు ఓనర్ కాదు. థ్యాంక్స్ అమ్మా. నాటకాలా? నేను ఇచ్చింది 600, మిగతా 50 ఎవడిస్తాడు? టిప్పు. ఒకసారి ఫోన్ 3, 4, 5, 6. 600? హలో మేడం గారు. హలో, చెప్పండి రాజుగారు. అదే బాత్రూంలో వాటర్ రావటం లేదు, అంటే ట్యాప్ ప్రాబ్లం అనుకుంటా. అయితే నేనేం చేయాలి? అంటే కొంచెం ప్లంబర్ని పిలుస్తారని. పిలుస్తాను సార్, పిలవక చేస్తానా? ఇదంతా నా కర్మ. కొంచెం అర్జెంట్ పిలవండి. ఏందో ఏమో ఈ ఓనర్ పోస్టు. నమస్తే మేడం. ప్లంబరా? అవును మేడం. ఇదే ఇల్లు. ఎవరు పంపించారని అడిగితే ఓనర్ పంపించారని సరే, చెప్పండి. అలాగే సరేనా? మేడం, అలాగే మేడం. పని అయిపోయిందా? అయిపోయింది మేడం. ఎంత? అంటే 500 మేడం. థ్యాంక్స్ మేడం. దేవుడా, మళ్ళీ? హలో, చెప్పండి రాజుగారు. మళ్ళీ ఏం చేస్తా?
హలో రాజుగారు, ఇంకా నా వల్ల కాదండి. ఛ! అమ్మగారు, అయ్యగారు, ఏదో బుద్ధి తక్కువై ఆశ ఎక్కువై ఈ ఇంటికి ఓనర్ నని వాగాను. ఒక్కరోజు కూడా ఓనర్గా ఉండలేను. నాకెందుకు సార్ ఈ బోడి పెత్తనం? నేను ఈ ఇంటికి పని మనిషిని. నా పని నేను చేసుకుని వెళ్తా. నన్ను వదిలేయండి. మాకు ఆ విషయం ముందే తెలుసుగా. హౌ? శిల్పారామం. హైటెక్ సిటీలో కదా అది ఉంది. బా ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉన్న శిల్పారాం మా ఫ్రెండ్స్ వాళ్ళ నీ గురించి మొత్తం చెప్పారు. ఛాయశీల ద స్మార్ట్ పని మనిషి. పని తప్ప అన్నీ చేస్తుందని ముందే చెప్పారులే. అందుకే నీతో పని చేపిద్దామని ఇలా ప్లాన్ చేశాం. ఎలా ఉంది మా దెబ్బ? అబ్బా అన్నట్టుంది. హ్మ్. ఇక నేను వెళ్తాను. బాయ్. చారుశీలతోనే గేమ్సా? నేనేంటో చూపిస్తా.